దారి నేను వేసిన ఓటు వేస్ట్ అయిపోయానని అది అది బాధ. నా పేరు తండ్రి పేరు రామకృష్ణారెడ్డి, 4వ వార్డు మాది లింగాపూర్ గ్రామం, శంకరపట్నం మండలం, జిల్లా కరీంనగర్. నేను పొద్దున 7:40 వచ్చి ఓటేసినాక ఇప్పుడు నీ నంబర్ తప్పు అయిందడం వల్ల మళ్ళీ రమ్మని మళ్ళీ ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి నేను అక్కడికి వచ్చిన. నాకు ఇప్పుడు 10 నిమిషాలకు ఒకటి ఫోన్ చేస్తే ఇప్పుడు ఆగ్రహ బండి పట్టుకొని ఇక్కడికి వచ్చి అన్నం తినడం లేసి వచ్చిన. వచ్చి మళ్ళీ ఇప్పుడు అడిగితే మళ్ళీ అంతా కరెక్టే అని చెప్తాను. నీది నంబరు మిస్ అయింది, నీది ఓటు ఏనికిందికే లెక్క, నువ్వు అట రా నాన్న, నువ్వు ఓటు ఏనికినే లెక్క అని మా కొడుకే పిలిచిండు నన్ను ఫోన్ చేసి. వీడికి వచ్చినాక నేను పోయి లోపలికి పోయి అడిగినాక నువ్వు ఎన్ని వేసినావు ఓటు అన్నారు. వీడు వేసినట్టు ఇది 3వ వార్డు కాదని అంటారు. 3వ వార్డులో మీ ఎందుకు ఏం ఇచ్చినా ఏజెంట్లు అడిగినారు. మాకేమేరక ఆయన వచ్చిండు, మేము వేసినాం అంటే మీరు ఉన్నోళ్ళు ఏం చూసుకుంటారు అంటే మేము చూడలే అంటారు. నువ్వు ఈయనే ఉన్నావు చూసినావు అని ఏజెంట్లతోనే అడిగినాక ఈ రోజు జరిగింది పొరపాటు అయిపోయింది, కానీ నువ్వు ఓటు వేసినాక ఇందుకే లెక్క, ఇక నువ్వు పోయిగా ఏమద్దు పో అని చెప్తారు. ఏజెంట్ల తప్పు, ఇక్కడ ఉన్న చూసుకుంటారు తప్ప అక్కడ సార్లది. ఏజెంట్ అన్న పిలవాలి 4వ వార్డుకు రా అని. వేసే సార్ అనేది నీది 3వ వార్డు 4వ వార్డు కనుక నేను పోల్ చిట్టి ఇచ్చినప్పుడు ఆ చిట్టి చూసుకొని ఇది కాదు నీది 4వ వార్డు అని చెప్పాలి. పిలిచిన వాళ్ళు తప్పే అయింది వాళ్ళది. సరే ఇప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? అనిపిస్తుంది నేను వేసిన ఓటు వేస్ట్ అయిపోయానని అది అది బాధ. ఇప్పుడు వేసినామని చెప్తారు, నేను వేసేది ఓ వార్డులో వేయించింది ఓ వార్డులో, నువ్వు ఎక్కడేం చెప్పకపో కరెక్టే అని చెప్తాను మళ్ళీ ఇంకా.